హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈరోజు వీడియో అయితే చార్మినార్ వెళ్తున్నాను అనమాట. సో వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏమేమి షాపింగ్ చేశాను అని చెప్పి వీడియోలో అయితే మొత్తం క్లియర్గా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఏమేమి కొన్నానో కూడా చూపిస్తాను. అండ్ ఆల్సో షాపింగ్ వ్లాగ్స్ అంటే చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉంటారు, ఐ నో. సో నాకు కూడా ఇంట్రెస్టే షాపింగ్ అంటే. సో అందుకే వెళ్తున్నాను అనమాట. మంచి సమ్మర్, పర్లేదు అని చెప్పి ఇంకా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయాను అనమాట వెళ్దామని చెప్పి. అండ్ ఆల్సో ఈ కరెక్ట్గా March 29th నేను షూట్ చేస్తుంది. రంజాన్ సీజన్ కదా, ఫుల్ రష్ కూడా ఉంటారు. బట్ ఓకే, ట్రై చేద్దాం ఎలా ఉంటుందో రష్ అంతా ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఈ బ్యాగ్ తీసుకెళ్తున్నాను. సో ఇందులో అయితే మొత్తం ఖాళీ అనమాట. ఇది మనం షాపింగ్ చేసుకుంటాం కదా, అవి పెట్టుకోవడానికి ఒక 2 డీమార్ట్ బ్యాగ్స్ ఉంటాయి, అవి తీసుకున్నాను. సో ఇందులో క్యారీ చేసుకుంటే షాపింగ్ ఏదన్నా చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో వాటర్ బాటిల్ కూడా చాలా ఇంపార్టెంట్. సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్ కూడా చాలా కంపల్సరీ. సో వాటర్ బాటిల్ కూడా ఒకటి వేసుకెళ్ళాలన్నమాట. సో వాటర్ బాటిల్ కూడా వేసుకున్నాను. ఓకే, ఇంకా ఒక కోంబ్ అన్నీ వేసేసాను. సో ఇంకా అయితే జిప్ వేసుకొని బయలుదేరిపోదాం. ఇప్పటికీ లేట్ అయిపోయింది అనమాట. నేను కరెక్ట్గా 3కి అలా స్టార్ట్ అవుతానని చెప్పాను నా ఫ్రెండ్కి, బట్ ఇట్లా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు మేము మెట్రోలోకి వెళ్ళి వెక్కాలన్నమాట. సో అంతే, రెడీ అయితే అయిపోయాను. ఇంక ఈ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నాను అనమాట. ఇది సో ఆల్ సెట్ టు గో. ఇప్పుడైతే ఫేస్ నీట్గా ఉంది, మరి వచ్చేసరికి ఎలా ఉంటుందో. నేనైతే ఎండలో అసలు చాలా తక్కువ తిరుగుతాను. షాపింగ్ అంటే మనకు తెలియని ఎక్సైట్మెంట్ కదా, సో అందుకే అనమాట ఇంత డేర్ చేసి వెళ్తున్నా. ఇట్స్ ఓకే, వాటర్ క్యారీ చేస్తున్నాం. వెళ్ళేటప్పుడు కోకోనట్ వాటర్ కూడా తీసుకెళ్ళాలి, సో దట్ కొంచెమన్నా మన బాడీని కొంచెం కూల్ చేసుకోవచ్చు. సో నేను నా ఫ్రెండ్ అయితే మెట్రో దగ్గర కలుస్తాం అనమాట. ఇప్పుడు నేనైతే మెట్రో స్టార్ట్ అయిపోవాలి. తన అమీర్పేట దగ్గర నుంచి నాతో కలుస్తుంది. సో ఇప్పుడైతే మెట్రోకి వెళ్ళిపోదాం. దగ్గరే అని చెప్పి ఆటో అయితే బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకున్నాక కిందకి వచ్చాక రియలైజేషన్ వచ్చిందనమాట, అయ్యో క్యాబ్ చేసుకుంటే బాగుండేది అని చెప్పి, బికాజ్ అంత వేడిగాలు వస్తుంది. ఇంకా సరే దగ్గరే అని చెప్పి వెళ్ళిపోతున్నాను. నాకైతే నియర్ బై కొంచెం మియాపూర్ అయితే దగ్గర ఉంటుంది అనమాట. మియాపూర్ స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇంకా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నా డైరెక్ట్గా కూడా ఒకే ప్రైస్ పడింది. బట్ చూసుకోకుండా ఇంకా మేము అమీర్పేట నుంచి మా ఫ్రెండ్ కలుస్తుంది కాబట్టి ఇంకా డైరెక్ట్ వెళ్ళకుండా ఇలా అయితే వెళ్ళాను అనమాట. నేను మోస్ట్లీ క్యాబ్స్ అండ్ ఆటోస్ ప్రిఫర్ చేస్తా. ఏదో మెట్రో తీసుకొని వెళ్ళాలంటే నాకు చాలా లేట్ ప్రాసెస్ అనిపిస్తుంది. నేనైతే నియర్లీ మెట్రో ఎక్కి 1 year అయిపోయినట్టుంది అనమాట. సో నా ఫ్రెండ్ అయితే వచ్చేసింది. మేమిద్దరం ఇక్కడ నుంచి మళ్ళీ MGBSలో అయితే దిగుతాం. అక్కడ నుంచి దగ్గర కదా చార్మినార్. MGBSలో దిగేసి ఇక్కడ నుంచి ఆటోలో అయితే వెళ్ళాలి. మంచి వేడి తగులుతుందనమాట. సో ఫైనల్గా చార్మినార్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇంకా షాపింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. నేనైతే ఫస్ట్ ఈ ప్యాంట్స్ దగ్గర ఆగాను. నాకెందుకు ఈ ప్యాంట్స్ చాలా నచ్చాయి, బికాజ్ మనం ఇవి ట్రౌజర్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆఫీస్ వర్క్ కానీ నైట్ వర్క్ కానీ చాలా బాగా సెట్ అయినాయి అనిపించింది. ఇక్కడ పొల్యూషన్ చూసారా ఎంత వస్తుందో. నేనైతే కంటిన్యూస్గా ఒక 10 minutes వరకు తుమ్ముతూనే ఉన్నాను. ఇక్కడ ఈ నైట్ డ్రెస్లు అయితే చాలా బాగున్నాయి. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉందన్నమాట. చూసుకోకుండా నేను పెద్ద సైజ్ తీసేసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాను అనమాట, చాలా పెద్దగా అయిపోయింది. క్రౌడ్ కూడా చాలానే ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే ఉన్నారనమాట. నాకు పర్సనల్గా చార్మినార్ వెళ్ళినప్పుడు బ్యాగ్స్ చూడడం చాలా ఇష్టం, బికాజ్ ఇక్కడ నాకు బ్యాగ్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది. ఆ రోజు ఎందుకో నాకు బ్యాగ్స్ అంత సూపర్గా అనిపించలేదు. ఉన్న మోడల్సే ఉన్నాయని చెప్పి నేను బ్యాగ్స్ అయితే ఏం తీసుకోలేదు ఈసారి. చార్మినార్లో బ్యాగ్సే కాకుండా ఫుట్వేర్ కలెక్షన్ అయితే టాప్ ఉంటుంది అసలు. ఎంత మంచి కలెక్షన్ అవైలబుల్ ఉందంటే నిజంగా చాలా చాలా బాగున్నాయి. బ్రైడ్స్కి అయితే అన్నీ సెట్ అయిపోతాయి ఇక్కడికి వస్తే. అండ్ ఇక్కడ ఈ ఇన్విజిబుల్ చైన్స్ అయితే 250 రూపీస్ చెప్తున్నారు. మనం వద్దు అని పక్కకి వెళ్ళిపోతుంటే 150 రూపీస్కే కానీ ఇంకా తక్కువగా ఇస్తామని అంటున్నారు. సో కొంచెం బార్గెనింగ్ చేయండి ఇక్కడ. కొన్ని మ్యాండేటరీ ఫొటోస్ అండ్ పిక్స్ చార్మినార్ దగ్గర అయితే తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా నేనేం పెద్ద ప్రిఫర్ చేయను అనమాట. ఎప్పుడన్నా ఏదైనా అకేషన్స్ ఉంటే వేసుకుంటాను తప్పితే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకు బ్యాంగిల్స్ అంటే. ఈ బ్రేస్లెట్స్ అయితే చాలా బాగున్నాయి. మీషోలోనే తక్కువకి వస్తున్నాయని అనిపించింది నాకు. ఈ క్యూట్ ప్లక్కర్స్ అయితే తీసుకున్నాను. నిమ్రా కెఫ్లో ఛాయ్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే వెళ్ళి ఛాయ్ చెప్పేసాం. అంత క్రౌడ్లో అంత వేడిలో ఛాయ్ అయితే కంపల్సరీ అనమాట. ఇది ఛాయ్ లవర్స్కే తెలుస్తుంది దీని ఫీలింగ్. ఇక్కడ నాకైతే పర్సనల్గా ఛాయ్ చాలా ఇష్టం. ఎవరైనా ట్రై చేయకపోతే ఈసారి వెళ్ళినప్పుడు పక్కా ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ మేమైతే ఇక్కడ నుంచి కోటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం, బికాజ్ ఎందుకో ఆ క్రౌడ్కి ఆ వేడికి అసలు అక్కడ ఉండబుద్ధి లేదు. సో కోటిలో సుల్తాన్ బజార్ ఉంది కదా,
అక్కడ షాపింగ్ బాగుంటుంది కాబట్టి అక్కడికి కూడా వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం డీహైడ్రేట్ అయిపోయినట్టు అనిపించింది. మేమైతే లెమన్ సోడా అయితే తాగుతున్నాం ఇక్కడ. నేనైతే చిత్ర డ్రెస్సెస్కి వచ్చేసాను. ఇక్కడ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి అన్నమాట. మనకి దట్టు ఇక్కడైతే ఆఫర్ రన్ అవుతుంది ప్రజెంట్ రంజాన్ సీజన్ కాబట్టి. ఏ కుర్తీ సెట్ అయినా ఒక 700 ఆ రేంజ్కి వస్తుంది 3 పీస్ కుర్తీ సెట్. మనకి ఇంకా మంచివి కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి. 900, 1000లో మంచి మంచి సెట్స్ అయితే వస్తాయి ఇక్కడ. నేను ఆల్రెడీ ఇక్కడ షాపింగ్ చేసి లాస్ట్ టైం వీడియో అయితే అప్లోడ్ చేశాను. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కూడా, క్వాలిటీ నాకైతే నచ్చింది. మేము చాలాసార్లు యూజ్ చేసాం, వాష్ కూడా చేసాం అనమాట. 100% ఉంది క్వాలిటీ మాత్రం. అండ్ నాకు పర్సనల్గా కోటిలో నచ్చేది అయితే ఫుట్వేర్. డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నట్టు అనిపిస్తాయి. సో 2 pairs ఆఫ్ ఫుట్వేర్ కూడా తీసుకున్నా. ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్కి అయితే వెళ్తున్నాం అనమాట. నా దగ్గరికి ఎవరైనా వచ్చి నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి హైదరాబాద్ అంటే మాత్రం నేను ట్యాంక్ బండ్ అనే చెప్తాను. కొంతమందికి కొన్ని ప్లేసెస్ అంటూ ఫేవరెట్ ఉంటాయి కదా. నాకైతే ట్యాంక్ బండ్ అంటే చాలా ఇష్టం. స్మెల్ మళ్ళీ అదే మనకండి, బికాజ్ నాకు అక్కడ వ్యూ కానీ అక్కడ అట్మాస్ఫియర్ కానీ చాలా నచ్చుతుంది. అందుకని ఇష్టం అనమాట. ఏదన్నా నాకు లో ఉన్నప్పుడు, మూడ్ బాగాలేనప్పుడు మాత్రం అక్కడికి వెళ్తే నేను ఎందుకో సెట్ అయిపోద్ది నా మూడ్ మొత్తం. సో ఇక్కడైతే మనకి సెక్రటేరియట్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర మంచి ఫుడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఎంత మంచిగా అనిపించిందో. హోమ్ బేకర్సే వచ్చి ఇక్కడ ఫ్రెష్గా బేక్ చేసి మనకి సెల్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి అన్నమాట టేస్ట్ అయితే. మేమైతే మోమోస్, ముంత మిక్స్చర్, బ్రౌనీ, లోటస్ బిస్కాఫ్ ఇవన్నీ ట్రై చేసాం. చాలా బాగున్నాయి. అండ్ అన్నీ తినేసిన తర్వాత కొంచెం సేపు పీస్ఫుల్గా ఇక్కడైతే వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను. మంచి ఎయిర్ అయితే వస్తుంది. మేమైతే బోటింగ్కి వెళ్ళలేదు, చాలా లేట్ అయిపోయింది అప్పటికి. ఈసారి అయితే పక్కా వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే మంచిగా టైం స్పెండ్ చేశాను ఒక 10 minutes. ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం. నేనైతే డైరెక్ట్ బుక్ చేసేసుకున్నా క్యాబ్. ఏమేమి కొన్నానో రేపైతే చూపిస్తాను. హలో అగైన్. సో నిన్న షాపింగ్కి వెళ్ళాను కదా, అక్కడ ఏమేమి తీసుకున్నాను అని చెప్పి ఇప్పుడైతే చూపించేస్తాను. నేను వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాను, అందుకే ఇంకేం చూపించలేదన్నమాట నేను. సో ఇప్పుడైతే నేను ఫాస్ట్గా చూపించేసాను. ఇంత పద్ధతిగా ఉన్నాను అంటే ఈరోజు ఉగాది అనమాట. సో హ్యాపీ ఉగాది టు ఆల్. నేను ఈ బ్లాగ్ పోస్ట్ చేసేసరికి ఉగాది అయిపోయి ఉంటుంది. సో బిలేటెడ్ హ్యాపీ ఉగాది. నేను ఏమేమి తీసుకున్నానో చెప్తాను. ఫస్ట్ అయితే కోటిలో ఒక డ్రెస్ తీసుకున్నాను. నేను ఒక షాప్ చూపించాను కదా చిత్ర అని చెప్పి. సో అక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి. కుర్తీ సెట్స్ అన్నీ 700, 750 ఆ రేంజ్కే వస్తున్నాయి అనమాట. సో మోస్ట్లీ నాకున్న కలర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేనేమి ఎక్కువ కుర్తీ సెట్స్ ప్రిఫర్ చేయలేదు. సో కొంచెం ఈ డ్రెస్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకని చెప్పి ఈ డ్రెస్ అయితే తీసుకున్నా. మిగతావన్నీ కొంచెం కామన్ అనిపించాయి, అంటే నా దగ్గర ఉందన్నమాట ఆ మోడల్, అందుకని చెప్పి తీసుకోలేదు. సో ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఈ కాలర్ మోడల్ కూడా బాగుందన్నమాట. సో ఇలా అయితే వస్తుంది కాలర్ మోడల్. మనకి మొత్తం బాడీ పార్ట్ వరకు అయితే ఇలా వస్తుంది అనమాట. జస్ట్ ఇవి డూప్లికేట్ మిర్రర్సే, ఇలా అయితే వర్క్ ఇచ్చారు. ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ ఇలా అయితే ఉంది ఎల్బో దగ్గర. అండ్ మొత్తం ఇదైతే ఇలా ఫ్లేర్ వస్తుంది అనమాట. ఏ లైన్ కుర్తా అనమాట ఇది మొత్తం. ఇది 3 piece సెట్. సో కింద కూడా మనకి హ్యాండ్స్కి వచ్చినట్టే ఇచ్చారనమాట. ఈ డ్రెస్ అయితే కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. అండ్ ఇలాంటి కాలర్ నాకు లేదు, సో ట్రై చేద్దామని చెప్పి ఇదైతే తీసుకున్నాను. అండ్ దీనికి ప్యాంట్ కూడా మనకి ఈ కలర్ ఇచ్చారు. సో ఈ కలర్ అనమాట. అండ్ చున్నీ కూడా చాలా బాగుంది. ఇది చాలా కంఫర్ట్గా ఉందన్నమాట, సాఫ్ట్గా. సో ఇక్కడ సేమ్ ఎల్బోకి డ్రెస్ కింద వచ్చిన లేస్ టైపే ఇక్కడ కూడా ఇచ్చారనమాట. చున్నీ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. నాకైతే ఈ డ్రెస్ కాస్ట్ 900 అలా పడింది అనమాట. ఇంకా తక్కువలో కావాలన్నా చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ నాకు ఈ డ్రెస్ నచ్చింది, అందుకనే నేను ఇంకా 900 పెట్టి అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా మోడల్స్ అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఒకసారి నేను ఇంకో వీడియో కూడా పెట్టాను అనమాట, అక్కడ ఏమేమి షాప్ చేశానని చెప్పి. నేను iCards-లో ఆ లింక్ కూడా ఇస్తాను, ట్రై చేయండి. ఆ డ్రెస్సెస్ కూడా నేను చాలాసార్లు వాష్ చేసి యూజ్ చేశాను, కానీ ఏం అవ్వలేదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మనం 100%గా వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. కోటిలో చిత్రా షాప్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ చార్మినార్లో అయితే ఇది ఒక ప్యాంట్ తీసుకున్నాను. నైట్ వేర్దే అనమాట, కానీ క్వాలిటీ చాలా చాలా బాగుంది. అస్సలు ఏమంటారు, క్లాత్ అంతా పల్చగా లేకుండా అలా ఏం లేకుండా చాలా బాగుంది అనమాట. ఇట్లా పట్టుకుంటే మనకి వెయిట్ కూడా తెలుస్తుంది, అందుకనే తీసుకున్నా. నాకైతే ఇది వచ్చేసి 150 రూపీస్ పడింది ప్యాంట్.
సో మంచిగా మనం ఇలా ట్రౌజర్లా కూడా యూజ్ చేయవచ్చు, అందుకని తీసుకున్నాను అనమాట. క్వాలిటీ అయితే బాగుంది. ఇదైతే మనకి ఇలాంటి వాటిలోనే చాలా కలర్స్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మనకైతే ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది కదా మోడల్. ఇలా టైప్స్లోనే ఇంకా చాలా చాలా ఉన్నాయి అనమాట. బట్ నాకు క్వాలిటీ ఎలా ఉంటుందో అని చెప్పి నేను ఒకటే తీసుకున్నాను. ఇది నాకు సెట్ అయింది అనిపిస్తే ఈసారి వెళ్ళినప్పుడు ఇంకేమన్నా ఒక 2-3 బ్రాండ్స్ అలా ట్రై చేస్తాను అనమాట. ఇదైతే 150 రూపీస్ పడింది. చార్మినార్ దగ్గర తీసుకున్నాను. ఇది చార్మినార్ దగ్గర చాలా చాలా కొనుక్కుందామని వెళ్ళాం, కానీ ఎందుకో తెలీదు అసలు అక్కడున్న రష్కి. సమ్మర్లో వెళ్ళాం కదా, అసలు చాలా స్వెటింగ్ వచ్చేసింది అనమాట. ఇంకెందుకు చాలా చిరాగ్గా అనిపించింది. అక్కడ ఎక్కువసేపు ఉండబుద్ధి వేయలేదు. అందుకే ఇంకా కనిపించిన వాటికే తీసుకున్నాము. ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. ఇంకా మేము మదీనా సైడ్ కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ అస్సలు ఓపిక లేకుండే అక్కడ. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం మదీనా కవర్ చేద్దామని అనుకుంటున్నాను. పక్క కవర్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ ఇస్తాను. అండ్ నార్మల్గా ఒక 2 ప్లక్కర్స్ తీసుకున్నా, నార్మల్ స్టఫ్ ఇది. అండ్ ఇది ఒక స్క్రంచీ, ఇంకోటి కూడా ఉంది వాడేసాను. నేను ఎప్పటి నుంచో లావెండర్ సిలికాన్ కేస్ అయితే వెతుకుతున్నాను, ఫైనల్లీ దొరికిందనమాట. ఇది కూడా కోటిలో తీసుకున్నాను. నాకు ఇదైతే 120 రూపీస్ పడింది. క్వాలిటీ కూడా బాగుంది. సో నాది బ్లాక్ ఫోన్ అనమాట, ఐఫోన్లో. సో ఇదైతే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చార్మినార్ దగ్గరే ఒక నైట్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. క్లాత్ అయితే ఎంత సాఫ్ట్గా అనిపించిందో. ఓకే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. బట్ ఈ టీషర్ట్ చూస్తే ఏమో చాలా పెద్దగా అనిపించింది, కానీ వాళ్ళేమో సరిపోతుంది అని చెప్పారు. ప్యాంట్ అయితే సరిపోతుంది, బట్ టీషర్ట్ అయితే చాలా అంటే చాలా లూజ్ ఉంటుంది నేను వేసుకుంటే కనుక. నాకైతే ఈ ప్యాటర్న్ బాగా నచ్చింది, అందుకే తీసుకున్నా. క్యూట్ అనిపించింది ఫస్ట్. సో ఇలా అయితే వచ్చిందనమాట. ఇది క్లాత్ అయితే చాలా బాగుంది, నిజంగా చాలా కంఫర్టబుల్గా ఉండిద్ది వేసుకుంటే మాత్రం. పడుకునేటప్పుడు మనం ఎలాగూ కొంచెం లూజ్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి సెట్ అయిద్దని అనుకుంటున్నా. ప్యాంట్ కూడా మనకి ఇలానే మొత్తం కిట్టి స్టైల్ వచ్చింది. ఈ కలర్ అండ్ ఈ ప్యాటర్న్ మాత్రం చాలా క్యూట్ ఉంది అసలు. ఈ నైట్ డ్రెస్ అయితే నాకు 300 రూపీస్ పడింది. ఇంకా చాలా చాలా కలర్స్ అండ్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నాకైతే ఇది నచ్చింది, అందుకే తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ అయితే కోటిలోనే చెప్పుల్స్ తీసుకున్నాను అనమాట. నాకు ఎన్ని ఫుట్వేర్ ఉన్నా కూడా చాలా అంత ఇష్టం నాకు ఫుట్వేర్ అంటే. ఈ వీడియోలో మా మమ్మీ చూసిందంటే ఇంకున్నాయి చాలవా అంటారు. ఇప్పటికీ నాకు ఒక 30 to 40 పేర్స్ దాకా ఫుట్వేర్ ఉండిద్ది. బట్ అయినా కొంటూనే ఉంటాయి, ఎందుకు అంత ఇష్టం నాకు ఫుట్వేర్ అంటే. సో కోటిలో అయితే తీసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంది మోడల్. ఇలాంటి కలర్ నాకు లేదు, మోడల్ కూడా లేదని చెప్పి తీసుకున్నాను. సో ఇలా అయితే ఉందన్నమాట. ఇదైతే 400 రూపీస్ పడింది నాకు పెయిర్. అక్కడ చాలా బాగుంటాయి ఫుట్వేర్, నాకు చాలా ఇష్టం కోటిలో. ఇది ఒక పెయిర్ తీసుకున్నా. అండ్ వచ్చేసి ఇది నార్మల్ డైలీ వేర్కి బాగుందని చెప్పి తీసుకున్నా. ఇది కొంచెం హీల్ టైప్ వచ్చింది అంతే. ఇది కూడా వేసుకుంటే బాగున్నాయి అన్నమాట, డైలీ వేర్ కన్నా సెట్ అయిపోతాయి అని చెప్పి తీసుకున్నా. ఇవైతే 250 రూపీస్ పడ్డాయి. మోస్ట్లీ ఇవే అనమాట నేను తీసుకుంది. అండ్ ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ట్యాంక్ బండ్ అలా వెళ్ళేసి ఫుడ్ అన్నీ ట్రై చేసాం. చాలా చాలా బాగున్నాయి డెజర్ట్స్ అయితే అక్కడ. ఈసారి ఎవరన్నా వెళ్తే పక్కా ట్రై చేయండి. సో ఇవే అనమాట నేను తీసుకుంది, ఎక్కువ తీసుకోలేదు అయినో. బట్ ఇంకా తిరగలేక కొంచెం ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. కొంచెం ఈసారి అయితే మదీనా మార్కెట్ అయితే కవర్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. పక్కా మీకైతే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను వెళ్తే కనుక. ఇవే అనమాట నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతా సుదేష్ణ. బాయ్ బాయ్.